సో ఫైనల్గా మనము విజయవాడ నుంచి ద్వారకా తిరుమల అయితే వెళ్తున్నాము. సో ప్రజెంట్ విజయవాడ టు భీమడోల్కి అయితే టికెట్ తీసుకున్నాం. సింహాద్రి ఎక్స్ప్రెస్కి వెళ్దాం అనుకుంటున్నా. ఫుల్ రష్ ఉన్నారండి, మామూలుగా జనాలు అయితే. నాకు అవైలబిలిటీ ఉన్నా కానీ నేనైతే చేసుకోకుండా వచ్చాను. ఫుల్ రష్ ఉన్నారు. మరి జనరల్ సీట్ దొరికిద్దా బై స్టాండింగ్ అనేది ఎక్కిన తర్వాత కానీ తెలియదు. ఇప్పటికైతే ఫుల్ రష్ ఉన్నారు. అబ్బా సాయరం, ఫైనల్గా ట్రైన్ అయితే వస్తుంది. సింగమలై సింహాద్రి ఎక్స్ప్రెస్ 8:45కి రావాల్సింది. టైం వచ్చేసి ఇప్పుడు 9:07 9:08 అవుతుంది. మొత్తానికి ట్రైన్ అయితే వచ్చిందిరా నాయన దేవుడా. సీట్ కోసం అయితే యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఖర్చు లేసి టవల్ వేసి ఫైనల్గా సీట్ అయితే సంపాదించింది. ఏం కొడుతున్నాడు భయ్యా. సింహాద్రి ఎక్స్ప్రెస్ మామూలు కొట్టట్లేదు. అరగంట లేట్ అయినా కానీ చాలా స్పీడ్గా తీసుకుని 128 రీచ్ అయింది. అది 129. పిచ్చ కొడుతున్నాడు. కొట్టడం మాత్రం అరగంట లేట్ అయినా కానీ మనకు అసలు వెళ్తున్నట్లేదు. అలాగే ఈ ఎల్హెచ్బికి వచ్చేసరికి చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంది రైడ్. అసలు ఒక జెరక్స్ లేవు, ఏమీ లేవు, చాలా సాఫ్ట్గా వెళ్తున్నాడు. ఫైనల్లీ భీమడోల్ జంక్షన్కి అయితే చేరుకున్నాం. పిచ్చ కొట్టాడు. 130 స్పీడ్, 129 రేంజ్, వందే భారత్ రేంజ్లో కొట్టాడు. 129 స్పీడ్ అయితే అందుకుంది. ఇప్పుడే భీమడోల్కి వచ్చాం. ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది ద్వారకా తిరుమల. అదిగోండి బోర్డు. ద్వారకా తిరుమల వెళ్ళాల్సిన భక్తులు ఇచ్చుట దిగవలను. ఇంక ఇక్కడ నుంచి ఆటోలు కానీ బస్సు కానీ ఏదైనా ఉంటే కనుక వెళ్ళిపోదాం. అదిగోండి ఆటోలు అయితే బీభత్సంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం ద్వారకా తిరుమలకి ఆటోలకి అయితే వెళ్దాం. ఎంత తీసుకుంటారో తెలియదు, ఎక్కినాక చెప్తా. నీతో 200. ఇందాక ఒక సంఘటన జరిగింది. మేము భీమడోల్ జంక్షన్ నుంచి ద్వారకా తిరుమల అయితే వస్తున్నాము. సో ఆటోలో దారి మధ్యలో ఒక ప్రభు బిడ్డ అయితే ఎక్కింది. ఆటో వాడు కూడా గమ్మునుండి, ఆడు కూడా ప్రభు బిడ్డ అనుకుంటా. గమ్మునుండి అయితే గమ్మునుండకుండా దేవుడు ఒకడే, ప్రభు ఒకడే దేవుడు, ఇంకా ఎవరు లేరు. మన విజయవాడ భీమడోల్ జంక్షన్ నుంచి ద్వారకా తిరుమల సర్వీస్ చేసుకుంటూ మన టెంపుల్స్ మీద ఆధారపడి బతుకుతూ ప్రభు బిడ్డ ఒకటి. ఆటోలు మొత్తం 7 మంది ఉన్నాం. 7 మంది ఉన్నా కానీ వాడు అలానే మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళే మత ప్రచారం చేస్తే కావాలని సంత దొరికినప్పుడల్లా ప్రభు బిడ్డ ఆపుతూనే మాట్లాడుతున్నాడు. పక్కన ఒక ఆయన గదురుకున్నా కానీ నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాడు అలానే. మొత్తానికి అందరూ ఆయన గదురుకున్న తర్వాత గమ్మునున్నాడు. ఎప్పుడెప్పుడు దొరుకుతారా, ఎప్పుడెప్పుడు మత ప్రచారం చేద్దాం. మళ్ళీ వచ్చేది ద్వారకా తిరుమల సర్వీస్ చేస్తున్నాడు. మనిషికి 50 రూపాయలు చొప్పున తీసుకుంటున్నాడు. బతికేదేమో మన మీద ప్రభువే దేవుడు, మేరీ మాత, అమ్మ ఇలాంటివి చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు. ఇలా నాకే 7 మంది ఉన్నప్పుడు మాకే ఇంత జరుగుతుంటే ఇప్పుడు రోజు ఎంతమంది తిరుగుతుంటారు, ఎంతమందికి చెప్తుంటాడు అలా. రోజుకు ఇప్పుడు మేమే 7 మంది వచ్చినాం. కొన్ని సీజన్ టైంలో అయితే 20 మంది 10 మంది అలా వస్తుంటారు. ఈ ఆటోలో అప్పు వచ్చినప్పుడు పోయేటప్పుడు ఇద్దరికి చెప్పుకుంటా కూర్చుంటాడు. ఇలాంటి వాళ్ళ వల్ల సగం, అందుకే గౌరవ బిడ్డలు అనేది. సో మనం ఇప్పుడు దక్షిణ రాజగోపురం వైపు ఉన్నాము. అసలు నేను అమరావతి ఎందుకు వచ్చానంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళిద్దరు, మా అమ్మ నాన్న, వీళ్ళిద్దరిది ఇవాళ యానివర్సరీ. సో యానివర్సరీ సందర్భంగా మేము ఇప్పుడైతే ద్వారకా తిరుమల వచ్చాం. అలాగే ఈ పైకి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఒక ట్విస్ట్ అయితే ఉంది. అది దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత చెప్తా. 1 కాదు 2 ట్విస్టులు ఉన్నాయి. ఈ 2 ట్విస్టులు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మీతో ఉంది. ట్విస్ట్ అంటే సర్ప్రైజ్. ఈ చాటింగ్ ఏంటంటే మాత్రం సేమ్ తిరుమలలో ఉన్నట్టే ఉంటుంది. అంత బాగుంటుంది. ఎండ మాత్రం చంపుతుంది, మామూలుగా లేదంట. కాలిపోతుంది, మామూలుగా లేదంట మాత్రం.
సో మొత్తం 4 గోపురాలు అయితే ఉంటాయి. ఇది 1 2 తర్వాత 3 ఇటువైపు 1 మొత్తం 4 గోపురాలు ఉంటాయి. ఇక్కడ కనిపించేది వచ్చేసి అన్వేటి మండపం. ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, పెద్ద రష్యం లేదు. ఇంతకుముందు అయితే అక్కడి నుంచి క్యూ లైన్లు అయితే ఉండాలి, అక్కడి నుంచి అయితే క్యూ లైన్లో నుంచి పంపించాలి. ఇప్పుడైతే క్యూ లైన్లు ఏం లేవు, సో డైరెక్ట్గా అయితే పంపిస్తారు అనుకుంటా. ఇది వచ్చేసి తూర్పు గోపురం. ఇక్కడే ఈ అన్వేటి మండపంలోనే నేను దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఒక సర్ప్రైజ్ అయితే రివీల్ చేస్తాను. అది మీకు సర్ప్రైజ్ కాకపోవచ్చు, నాకు మాత్రం బిగినర్ కాబట్టి నాకు ఒక పెద్ద సర్ప్రైజే అది. సో అందులో ట్విస్ట్ కూడా ఉంది, ఆ ట్విస్ట్ కూడా చెప్తా. ఇప్పుడు క్యూ లైన్ అయితే మార్చినట్టు ఉన్నారు. ఇందాక తూర్పు గోపురం అటువైపు అనుకున్నాను, ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అటువైపు ఉన్నారు. ఇప్పుడు అటువైపు నుంచి ఇటువైపు అయితే మార్చింది ఇవ్వండి క్యూ లైన్. నేను వచ్చి 3 years అవుతుంది, నాకు అంత కరెక్ట్గా తెలీదు. ఇదిగోండి బ్రహ్మోత్సవాలప్పుడు అయితే కనుక ఫుల్ రష్ ఉంటుంది. ప్రజెంట్ ఈ క్యూ లైన్ల నుంచి అయితే ఎంటర్ అవ్వట్లేదు. అదిగోండి అక్కడ అటు స్టార్టింగ్లో అయితే జనాలు ఎంట్రీ వెళ్తున్నారు. ఇవన్నీ క్యూ లైన్లు. రేపు బ్రహ్మోత్సవాలకు అయితే మొత్తం నిండిపోతారు జనాలు. పర్లేదు, బాగానే చేస్తారు. ఇంతకుముందు ఇదంతా ఖాళీగా ఉండేది, చాలా ఖాళీగా ఉండేది. ఇప్పుడు ఫ్యాన్లు వేసి, టెంట్లు వేసి, క్యూ లైన్స్ వేశారు, వాటర్ పెట్టారు, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ పెట్టారు. ఇంతకుముందు అన్వేటి మండపంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ గోడలు తర్వాత ఈ ఫెన్సింగ్ ఏమి ఉండేది కాదు. సో ఇప్పుడు అటు నుంచి వచ్చేటప్పుడు బస్ రూట్ వస్తుంది కదా, బస్ రూట్ కార్ పార్కింగ్ చేసేది అటువైపు. అక్కడి నుంచి మొత్తం అయితే ఇవి లాక్ చేసేసారు, మొత్తం గేట్లు వేసేసి. ఇదిగోండి ఇటు అన్వేటి మండపం. ఇదన్నీ ఈ మధ్య ఫెన్సింగ్ కట్టేశారు, ఎవరు లోపలికి రాకుండా. హ్యూమిడిటీ మాత్రం బీభత్సంగా ఉంది. ప్రజెంట్ అయితే ఇవ్వండి ఈ అన్వేటి మండపం ఎంట్రన్స్లో ఉన్నాను. దర్శనం చేసుకొని వచ్చి మీతో కలుస్తాను. వచ్చిన తర్వాత ఒక సర్ప్రైజ్ అయితే ఉంది, అదొక మీకు నాకు మాత్రం బిగ్ సర్ప్రైజ్. అది వచ్చిన తర్వాత రివీల్ చేస్తాను. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాను. సో మొబైల్స్ ఇక్కడ కౌంటర్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళి వచ్చి కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడే మా ద్వారకా తిరుమల దర్శనం అయితే కంప్లీట్ అయింది. చాలా బాగా, ఎవ్వరు జనాలు లేరు, చాలా ఖాళీగా ఉంది. ప్రజెంట్ వీక్ డేస్ కదా, సో ఇక్కడ మొత్తం దేవస్థానం అయితే చాలా మార్చేశారు. సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ తిరుమలలో ఉంది. ఇక్కడ కంపార్ట్మెంట్లు ఉన్నాయి, కంపార్ట్మెంట్లలో టీవీలు ఉన్నాయి, తర్వాత సిట్టింగ్ ఏరియా ఉంది. మొత్తం 6 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. నేను ఇందాక దగ్గర చూపించినప్పుడేమో ఓన్లీ క్యూ లైన్ అనుకున్నా. బ్రహ్మోత్సవాలకు అన్ని సదుపాయాలు అయితే ఏర్పాటు చేసిండు. సేమ్ టు సేమ్ తిరుమలలోనే ఫుడ్ కానీ, తర్వాత మన అన్నప్రసాదం ట్రస్ట్లో కూడా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన వెంగమాంబ సత్రం ఎలా ఉంటుందో అలానే ముందుగానే మనకు ఆకులు వేసేసి దాంట్లో ఐటమ్స్ అన్నీ పెట్టేసి రైస్ పెట్టేస్తున్నారు. ఎంతమంది వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా వేస్తున్నారు. ఇదిగోండి ఏదైతే దర్శనంకి ఆ వెనకాల కనిపిస్తున్నాయో కంపార్ట్మెంట్లు, మొత్తం 6 కంపార్ట్మెంట్లు. పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉన్నాయి, తర్వాత డ్రింకింగ్ వాటర్ ఉంది. దాని పక్కనే సేమ్ మన కంపార్ట్మెంట్లలో బ్యాక్ సైడ్ బాత్రూమ్స్ ఎలా ఉన్నాయో సేమ్ టు సేమ్ బాత్రూమ్స్ కూడా అలానే ఉన్నాయి. సో ఈ ట్విస్ట్ అని చెప్పేసింది. ఇదే మన ఛానల్లో మొదటి మైక్ గ్రినారో మైక్ S12. సో దీన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇది August 12 రావాలి, కానీ ఇది August 10th వచ్చింది. ఇవాళ August 11 మా అమ్మ వాళ్ళ పెళ్లి రోజు, అందు సందర్భంగా తిరుమల వచ్చాం. ఈ అన్బాక్సింగ్ కూడా ఇక్కడే తిరుమలలో చేయాలని చెప్పేసి నాకు రాసి పెట్టుంది. సో మా అమ్మ చేతనే దీన్ని అన్బాక్సింగ్ చేపిస్తా. ఇది నా గ్రినారో మైక్ S12 అన్బాక్సింగ్ చేస్తున్నా. సో మా అమ్మ అయితే కెమెరా ముందు రాదు కాబట్టి ఓన్లీ చేత అన్బాక్సింగ్ చేసి తర్వాత దీన్ని మన బ్లూటూత్తో కనెక్ట్ చేసేసి దీన్ని level 1, level 2, level 3 కూడా టెస్ట్ చేస్తాను. నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో అన్బాక్సింగ్ చేద్దాం. ద్వారకా తిరుమల అన్వేటి మండపంలో కవర్ మొత్తం తీసి చాంటింగ్ కూడా వినిపిస్తుంది వెనకాల. ఓం నమో వెంకటేశ్వర గ్రెనారో మైక్ S12 అన్బాక్సింగ్ అదిగోండి. సో ఇదే మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ మైక్. టీమ్ ఓపెన్ చేయి. 2 రిసీవర్లు, 1 మైక్రోఫోన్. సైడ్ ఉంది చూడు మా తీ. ఇదే మన ఛానల్లో ఫస్ట్ మైక్. వెనకాల వచ్చేసి ఓం నమో వెంకటేశ్వర చాంటింగ్, అలాగే అన్వేటి మండపంలో ఓపెనింగ్. సో ఇప్పుడు లెవెల్ 1 నాయిస్ క్యాన్సిలేషన్ అయితే వింటున్నాము. మనకు చుట్టూ ఓం నమో వెంకటేశ్వర అనిపిస్తుంది. ఇప్పుడు level 2 అయితే ఆన్ చేస్తాను.
లెవెల్ 2 అయితే ఆన్ అయింది. మీరు ఒకసారి మొత్తము వాయిస్ అయితే వినవచ్చు. ఇప్పుడు లెవెల్ 3 కూడా ఆన్ చేస్తాను. ఇప్పుడు లెవెల్ 3 మైక్ అయితే కూడా ఆన్ అయ్యింది. ఇప్పుడు చుట్టూ మొత్తం వినొచ్చు. ఓం నమో వెంకటేశ్వర సౌండ్ కూడా వినిపించవచ్చు, అలాగే నా వాయిస్ కూడా వినిపించవచ్చు. సో ఇదైతే లెవెల్ 3 మైక్ క్యాన్సిలేషన్ అండి. సో మీరు అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇక మన జిప్ మోడ్ వ్లాగ్స్ కానీ లేదంటే మన ఆథర్ ఇష్ట వ్లాగ్స్ మొత్తం ఇక దీని మీదే వస్తుంది. ఇక్కడ నుంచి మీరు సౌండ్కి అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసి. సో ద్వారకా తిరుమల కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సో ఎవరైనా పెద్ద తిరుపతికి వెళ్ళి ముక్కులు చెల్లించుకోవాల్సిన వాళ్ళు వెళ్ళలేకపోతే చిన్న తిరుపతికి వచ్చి ముక్కులు చెల్లించుకోవచ్చు. ఇక్కడ మహర్షి, ద్వారకా మహర్షి అనే అతను స్వామివారిని పుట్టలో కనుగొన్నాడు. అక్కడ స్వామివారిని తవ్వి అభిషేకం అన్నీ చేశారు. ఆ సగం ఉన్న అంటే ఇక్కడి వరకు ఉన్న వెంకటేశ్వర స్వామి ఇక్కడ స్వయంభూ, మిగతాది వచ్చేసి ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారు. ఇంతవరకు నాకు తెలిసినదైతే. సో మీకు ఎవరైనా ఇంకేమైనా తెలిస్తే ఒకసారి కామెంట్లో చెప్పండి. గోవిందా గోవింద. ఇక్కడితో నా వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను.